హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టిఫిన్స్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. కొబ్బరి చట్నీ అయితే చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ, దోశ దేంట్లోకైనా పక్కాగా కుదురుతుంది. అయితే ఈ చట్నీ అనేది పల్లెటూరు పద్ధతిలో అయితే చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పల్లెటూరులో మనం టేస్ట్ చేసినప్పుడు బాగుంది అని అనుకుంటాం కదా. అయితే సేమ్ అదే పద్ధతిలో ఒక్క కొబ్బరికాయకి పక్కా కొలతలు అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చూసేయండి. ముందుగా కొబ్బరి చట్నీ కోసం ఇలా పెద్ద సైజు కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. ఇది ముద్దర కొబ్బరికాయ అండి. ముద్దర కొబ్బరికాయనే తీసుకున్నాను నేను. చట్నీకి ఎప్పుడైనా సరే కొబ్బరి చట్నీకి ముద్దర కొబ్బరికాయ అయితేనే బాగా సెట్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. నేతదైతే కొంచెం తీయగా ఉండి చట్నీ అంతగా బాగోదు. అందుకోసమని ముద్దర కొబ్బరికాయ తీసుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలు ఒక బాండీ పెట్టి, బాండీలో అయితే 2 స్పూన్లు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఒక కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ నూనెలోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే ఒక కప్పు పల్లీలకి 2 కప్పుల పచ్చిమిరపకాయలు అయితే ఇలా తుంచి వేసుకుంటున్నానండి. అది మీ కారానికి తగ్గ మిర్చి చూసుకోండి. ఇవి కారం కొంచెం ఎక్కువనే ఉన్నాయి. లేదు లైట్గా కారం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇవి దూరగా ఫ్రై అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఒక కొబ్బరికాయకి 3 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు అయితే అయ్యాయండి. 3 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకి 1 కప్పు పల్లీలు, 2 కప్పులు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అయితే ఇవి కూడా గోల్డెన్ కలర్లో ఇలా రావాలండి. చూడండి, లైట్గా వేగితే సరిపోదండి. నూనెలో బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అయితే 1 కప్పు పప్పులు కూడా వేస్తున్నాను. చట్నీ పప్పులు ఇవి కూడా 2 నిమిషాలు ఇలా వేగేసిన తర్వాత అయితే పప్పులు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పప్పులు వేసి స్టవ్ ఆపేసి ఇంకా తీసేసుకోవడమే. అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే తాలింపుకి ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ తాలింపు దినుసులు, 5-6 ఎండుమిర్చి అయితే వేసి ఇలా దూరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. లేదు స్టవ్ మీడియంలో ఉంచి అది వేస్తే కరివేపాకు టేస్ట్ అనేది పోతుంది. అందుకోసమని స్టవ్ ఆపేసి కరివేపాకు వేసి వేయించుకోండి. వేపుకున్న ఈ చట్నీ దినుసులన్నీ ఇలా మిక్సీలో వేసుకొని ఒక 1/2 స్పూను రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. చూడండి, మధ్య మధ్యలో నీళ్ళు పోసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. కొబ్బరి చట్నీ ఎంత మెత్తగా చేసినా సరే అక్కడక్కడ కొంచెం పీసులాగా అనేది ఉండిపోతుంది. అయినా ఏం పర్వాలేదండి. రుబ్బుకున్న కొబ్బరి చట్నీ మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత అయితే నేనైతే కొంచెం పలసగా ఉండడం కోసమని నీళ్ళైతే యాడ్ చేసుకుంటున్నానండి. లేదు దోశలోకి అయితే సేమ్ ఇలానే చిక్కగా తీసుకోండి. ఇడ్లీకి అయితే కొంచెం పలసగా చేసుకోండి. పల్లెటూరులో సేమ్ ఇలానే కదా, కొంచెం చట్నీ అనేది పలసగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందులో కొబ్బరి చట్నీ కొంచెం పలసగా ఉంటే అది ఇడ్లీలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. అయితే ముందే వేయించి పెట్టిన తాలింపు మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి, నూనె మొత్తం వేసుకోవాలి. తాలింపు పెట్టిన నూనె మొత్తం వేసుకుంటే చట్నీకి టేస్ట్ ఉంటుంది. కొబ్బరిలో కూడా నూనె ఉండొచ్చు, కానీ ఇలా తాలింపులో నూనె ఎక్కువ వేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అయితే ఇంతకుముందు మీరు ఎన్నిసార్లు కొబ్బరి చట్నీ చేసినా సరే ఒకరు బాగుంది, ఒకరు బాగలేదని మీ ఇంట్లో వాళ్ళు అనే ఉండుంటారు. అయితే సేమ్ ఇదే పద్ధతిలో ఇదే కొలతల్లో ఒక్కసారి చేసి పెట్టండి. పక్కాగా పల్లెటూరులో టిఫిన్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. అయితే మీకు నచ్చినట్టయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. బాయ్.